అందులో ఓపెన్ చేయదాన్ని నేను చూసుకుంటా కానీ అన్నదాత సుఖీ భవ పిఎం రెడీ సార్. తర్వాత ఆహ్వానితులు ఎంపీలకు సర్పంచులకు మరి అన్ని గ్రామాల రైతు సోదరులకు స్వాగతం మరియు సుస్వాగతం గారిని అలాగే అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రైతు సోదరులు రండి ఇక్కడ రండి. సార్ ఒక సైడ్ జోన్ నల్లపనేని జయమ్మ గారు సార్ ఒక సైడ్ జోన్ సార్. నెక్స్ట్ నల్లపనేని జయమ్మ గారిని దాట్ల కృష్ణారెడ్డి గారు తర్వాత దొత్తలూరు మండలం నుంచి ये निर्दोष लोगों की सिंदूर की सफलता को उनके चरण सावन के पहले सोमवार को गौरी केदारेश्वर ఈ రోజున సూపర్ 6 పథకంలో భాగంగా అన్నదాత సుఖీ భవ కింద ఆగస్టు 2 అంటే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శించి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి కొద్ది నిమిషాల్లో ఈ పథకంలో ఒకసారి చూస్తే రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతుల పట్ల నిల్చునే ప్రభుత్వం. అంటే మాటలు చెప్పడం కాకుండా ఏదో ఫేక్ నెంబర్స్ తోటే గారిడీ చేయకుండా క్లియర్ గా అంతా కూడా డేటా అంతా మన ముందు పెట్టి ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు, గత ప్రభుత్వం చేసినట్టుగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఎంత మనం చెప్తున్నాము ఎంత ఇస్తున్నాం అనేది క్లియర్ గా రైతుల ముందే పెట్టి ఇచ్చే సందర్భం. ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం వివరాలు చూసుకుంటే ప్రతి రైతుకి కూడా దాదాపుగా 20,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేదానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడ అది 3 దఫాలుగా. ఒకసారి మొదటి దఫాలో 5,000 రూపాయలు ఒకటి, అలాగే పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అలాగే 7,000 రూపాయలు వస్తుంది. అలాగే రెండవ దఫాలో అంతా కలుపుకొని 7,000, మూడో దఫాలో అంతా కలుపుకొని ఒక 6,000, అంటే మొత్తం 20,000 రూపాయలు. అంటే మనకు జనవరి నెల లోపలే ఈ 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో 46.5 లక్షలు, 46,50 లక్షలు, 46.50 లక్షలు ఉన్నాయి. దాని మొత్తం చూసుకుంటే 2,325 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో. జిల్లా స్థాయిలో చూసుకుంటే 1.95 lakhs, అలాగే దాని మొత్తం చూసుకుంటే 131 కోట్లు. ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో 0.435 లక్షలు, సుమారు 44,000 మంది రైతులు లబ్ధిదారులకి 30 కోట్ల 30.42 crores 30 కోట్ల పైచలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఒకసారి మండల వారి కూడా చూస్తే ఉదయగిరి మండలంలో 4,693 మంది లబ్ధిదారులు ఉన్నారు. అలాగే దొత్తలూరులో 4,396, ఒలిపట్టపాడు మండలంలో 5,387, సీతారాంపురంలో 2,881, వింజమూరు మండలంలో 4705 4,705, కలిగిరి మండలంలో 7,756, కొండాపురం మండలంలో 7,029, జలదంకి మండలంలో 6,622, అంటే మొత్తం 43,469 మంది రైతులకి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం ద్వారా. మొత్తం 30 కోట్ల పైచలకు మనం ఉదయగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది.
ఒకసారి చూస్తే ఈ 20,000 రూపాయలు అనేది రైతుకి ఏడీ గారు చెప్పినట్టుగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమం ఒకటే కాకుండా మనం రైతులకి ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు, మనం ఒక కార్యక్రమం చూసాం, మనకు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 ఎకరాలు ఉన్న రైతుకి దాంట్లో నిమ్మ చెట్లు కానీ ఏదైనా హార్టికల్చర్ కానీ చేసుకుంటే ప్రతి ఎకరాకి 1,45,000 రూపాయలు 3 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది. ఆ పథకం కింద కూడా రైతులు ఎంతో మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. దానికి తగిన పనిముట్లు ఇస్తా ఉన్నారు. రైతులకు తగ్గట్టుగా ఎన్నో పనిముట్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఈ మధ్య పొగాకు చూశారు మీరు, పక్షూరులో ఏం జరిగిందో చూశారు. 250 కోట్ల పైచీలకు దాదాపు 80% ఈ వైట్ బార్లీ కానీ బ్లాక్ బార్లీ కానీ ఇవన్నీ కూడా రైతులు నష్టపోతూ ఉంటే జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే. అలాగే మన దగ్గర కూడా కొంతమంది వైట్ బార్లీ కానీ బ్లాక్ బార్లీ కానీ ఇబ్బందులు ఉంటే అవి కూడా నేను అడ్రస్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారితో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే పొగాకు లో గ్రేడ్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అది కూడా సార్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా సెటరేట్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నా దృష్టికి వచ్చినా లేకపోతే రాష్ట్ర స్థాయిలో చూసినా కూడా రైతు సమస్యల్ని ముందు అడ్రస్ చేసే మనస్తత్వం. భర్తగా రావాల్సిన పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అంటే ఇంటి యజమాని చనిపోయిన తర్వాత భార్యకి సహాయం అందాల్సిన అవసరం ఉంది. ఆ సహాయాన్ని దాని ద్వారా పెన్షన్ ద్వారా ఆమెకు అందించడానికి దాదాపు 1,09,156 పెన్షన్లు మనం స్పౌస్ పెన్షన్లు నేను ఒక్కరోజునే అందజేయడం జరిగింది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే మన దృష్టికి వచ్చిన పెన్షన్లన్నీ కూడా మనం అప్లై చేసి వాళ్ళ చేత చేయించిన దానికి 696 స్పౌస్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది నేను ఒక్క రోజునే. అలాగే చూసుకుంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఆడబిడ్డలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీగా తిరిగే అవకాశం. సూపర్ 6లో దాదాపుగా అన్ని పథకాలు మనం అమలు చేసుకోగలిగాం. గత 5 ఏళ్లుగా కూడా ఆర్థికంగా మనతో నష్టపోయిన పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటూ దాదాపుగా 13 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే ఒక పక్క వెల్ఫేర్ చేసుకుంటూనే ముందుకు పోతా ఉన్నాము. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి లేదు. అంతకుముందు పంచాయతీల్లో మీరు చూసే ఉంటారు, 143 పంచాయతీల్లో ఎక్కడ కూడా ఒక పైసా నిధి ఉన్న పరిస్థితి లేదు. ఒక బల్బు మార్చుకోవడానికి కూడా దిక్కు లేకపోతే నేను కూడా చూశాను. ఎన్ని చోట్ల కూడా మన సొంత డబ్బులు పెట్టి బల్బులు వేయించిన పరిస్థితి. ఈ రోజున పంచాయతీల్లో నిధులు ఉన్నాయి, గ్రామాల్లో మనం రోడ్లు వేసుకుంటున్నాం. దాదాపుగా 13 నెలల్లో ఉదయగిరి నియోజకవర్గంలో 170 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు మనం చేసుకోగలిగాం. ఇంకా కూడా ఇప్పుడు రోడ్లన్నీ స్టార్ట్ అవుతా ఉన్నాయి. స్కూల్స్ కి ఫండింగ్ తెచ్చుకోగలిగాం, ఎన్నో స్కూల్స్ కి వాటి మీద కూడా డెవలప్మెంట్ దృష్టి పెట్టాం. అలాగే రామారావు అని చెప్పినట్టుగా ఉత్తర కాలువ వైడనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ రోజున ఉత్తర కాలువ మొదలు పెట్టినప్పుడు రాళ్లపాడు రిజర్వాయర్కి పెద్ద రిజర్వాయర్ కొట్టుకొని నీళ్లు అక్కడ పోయినాయి. కానీ ఇక్కడ ఉన్న 40 ఏళ్ళు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని ఎలా విస్మరించారో, ఎలా అన్యాయం చేశారనేది నాకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. కొన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత మనం 40 కిలోమీటర్లు దగ్గర ఎంత 40 కిలోమీటర్లు వెళ్తుందా ఉత్తర కాలువ మనకు ఆకుకూరు రాజులో ఆ కాలువ ఉత్తర కాలువ వెళ్తా ఉంటే మన పక్క నుంచి నీళ్లు వెళ్తా ఉంటే సమస్యల నీళ్లు మంచి నీళ్లు మన పక్క నుంచి వెళ్తా ఉంటే తాగేదానికి గుక్క నీళ్లు లేకుండా ఉన్న పరిస్థితి కొన్ని గ్రామాల్లో కొన్ని పంచాయతీల్లో కూడా. ఏ రోజున కూడా ఏ రాజకీయ నాయకులు గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాను నేను. వీలైనన్ని కెనాల్స్ నుంచి వీలైనన్ని మన చెరువులకి ఉదయగిరిలో ఉన్న చెరువులు మనం కానీ నింపుకోగలిగితే డ్రింకింగ్ వాటర్ కానీ ఆ పంచాయతీల్లో నుంచి ఎంతో ఆయకట్టు పెంచుకునేదానికి అవకాశం ఉంది. ఒక్క క్రాగుటూరు కెనాలు క్రాగుటూరు చెరువు నింపుకుంటేనే దాదాపుగా 18,000 ఎకరాలు ఆయకట్టు వచ్చే పరిస్థితి ఉంది. మనం ఆలోచన చేసి దీన్ని ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. రేపు పొద్దున మనం వైడనింగ్ ప్రాజెక్టు సందర్శించడానికి అన్నట్టుగా మొదటి నుంచి కూడా మనం వాక్ లాగా చేద్దాం. ఆ కాలం మొదటి నుంచి చూసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ మన అభ్యాసాలు అనేది చూసుకొని రైతులకి అది కూడా అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య మీద కూడా గట్టిగా నేను ప్రయత్నం చేస్తాను. తల్లికి వందనం వేరు, అమ్మఒడి వాళ్ళు వేసింది ఒక బిడ్డకి, అది కూడా సరిగా వేసిన పాపన బాలేదు. చాలా మంది లబ్ధిదారులు మిస్ చేశారు. దాంట్లో ఈ రోజున క్లియర్ గా స్టేటస్ ఇచ్చి ఎవరు మిస్ కాకుండా ఆన్లైన్ సిస్టమ్స్ పెట్టి సచివాలయాలు